The Anantapuramu YouTube channel and welcome to my editorial analysis session. So మన సెషన్ లో ఏం డిస్కస్ చేస్తున్నామో ఆల్రెడీ మనకు తెలుసు. కోట్ ఆఫ్ ద డే ఉంటుంది లైక్ మోటివేషన్ కోసం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మనం ఫోబియాస్ మేనియాస్ లిస్ట్ లో ఉన్నాం. వీఆర్ అబౌట్ టు ఎండ్. దాని తర్వాత సో మెనీ ఆర్ యెట్ టు కమ్, లైక్ రూట్ వర్డ్స్, లైక్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్, నంబర్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. మోరోవర్ ఎడిటోరియల్ వొకాబులరీ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నాం దానికి సంబంధించిన టఫెస్ట్ వొకాబులరీ, లైక్ ఎక్సెసివ్ వొకాబులరీ తీసుకొని రావడం జరుగుతుంది ఈ రీసెంట్ డేస్లో. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ, మనకి ఎడిటోరియల్ వొకాబులోని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా వస్తున్నాయి. మీకు అడిషనల్గా ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. సో ఎడిటోరియల్ వొకాబులోని మనకి ఫ్రేజల్ వర్బ్స్ వస్తున్నాయి, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. యాక్చువల్గా అవే పిక్ చేసి మీకు సపరేట్గా నేను ఈరోజు ఎడిటోరియల్ వొకాబులరీ అని చెప్పి నేను మీకు ప్రొవైడ్ చేయొచ్చు. కానీ సో నేనేం చేస్తున్నానంటే సపరేట్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ రూపంలో ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించినటువంటి ఎడిటోరియల్కి సంబంధించినటువంటి అనాలిసిస్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఎడిటోరియల్లో కూడా సో మెనీ చేంజెస్, లైక్ అనాలిసిస్లో కూడా లైక్ కాంప్రహెన్షన్ అంట, లైక్ గ్రామటికల్ టాపిక్స్ అన్నీ కూడా ఎడిటోరియల్ నుంచే పిక్ చేసి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక మోడల్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది విత్ టెక్నిక్స్, షార్ట్ కట్స్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు కోడ్ ఆఫ్ ద డే. ఏంటి ఈరోజు కోడ్ ఆఫ్ ద డే అనేది చూస్తే, ఎస్, yesterday is not ours to recover but tomorrow is ours to win or lose. So what a beautiful quote it is. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఒక్కసారి చూడండి. సో మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దే జస్ట్ రెపెంట్ దేర్ పాస్ట్, అంటే పాస్ట్ గురించే రెపెంట్ అవుతూ ఉంటారు, పశ్చాత్తాపడుతూ ఉంటారు. లైక్ ది లివ్ ఇన్ దేర్ పాస్ట్ అనమాట. అంటే జరిగిపోయిన దాన్ని ఆలోచించుకొని కుమిలిపోతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది మనది కాదు అనేది ఒకటి మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎస్టర్డే ఇస్ నాట్ అవర్స్, దాన్ని రికవర్ చేయలేం మనం. అసలు జరిగిపోయినటువంటి దాన్ని రిపేర్ చేయలేం, రికవర్ చేయలేం. వాట్ ఎవర్ ఈస్ కంప్లీటెడ్ ఇట్స్ కంప్లీటెడ్. సో పాస్ట్ ఇస్ పాస్ట్ అంటాం కదా. సో గతం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ టుమారో ఇస్ అవర్స్ టు విన్ ఆర్ లూజ్. సో నిన్నటి గురించి ఆలోచించుకుంటూ ఈ రోజుని నువ్వు వేస్ట్ చేసుకుంటే రేపు ఖచ్చితంగా నీ ఖాతాలో పడిపోయేది లాసే, లైక్ ఓటమే. సో అలా కాకోకుండా నిన్నటి గురించి మర్చిపోయి ఈరోజు నువ్వు కావాల్సినటువంటి, అంటే నీ గోల్ కావాల్సినటువంటి వర్కౌట్ నువ్వు చేసావు ఈరోజు అంటే డెఫినెట్లీ టుమారో ఈజ్ యువర్స్, అవర్స్ టు విన్ ఆర్ లూజ్. గెలవటానికైనా ఓడటానికైనా రేపు మనది. సో నువ్వు డిసైడ్ చేసుకో, గెలవాలనుకుంటున్నావా ఓడిపోవాలనుకుంటున్నావా. గెలవాలనుకునేటటువంటి వాళ్ళు ఈ రోజులో బతుకుతారు, ఓడిపోవాలనుకునేటటువంటి వాళ్ళు నిన్నట్లో బతుకుతారు. సో జస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ పాస్ట్ అంతే. సో పాస్ట్ అనేది అయిపోయింది, దాని గురించి పట్టించుకోవద్దు. సో ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంట్, ఒక గిఫ్ట్ లాంటిది, అందుకే దానికి ప్రజెంట్ టెన్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, లెట్స్ గెట్ టు వొకాబులరీ. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఏం తీసుకుని వచ్చాము. నెబులైజర్ అని వింటూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదు. సో లైక్ నెబులైజర్ అంటే ఆవిరి పట్టేటటువంటి మెషిన్, సంథింగ్ గల్ల తీసేటటువంటి మెషిన్ పిల్లలకి యూజ్ చేస్తూ ఉంటారు. సో అంటే సో ఫాగ్ అంటే ఏంటి, సో పొగ మంచు, దాని నుంచి సో జలుబు చేసే అవకాశం ఉంటుంది కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు క్రియేట్ యువర్ లింక్. సో ఫాగ్కి సంబంధించినటువంటి భయము నెబ్యులాఫోబియా అంటారు. నెక్స్ట్ నిక్రో ఈజ్ రిలేటెడ్ టు డెడ్ బాడీస్. నిక్రోమాన్సీ, నిక్రో అంటే ఏంటి అంటే సో డెడ్ బాడీస్కి సంబంధించి. కార్ప్సెస్ అంటే కనుక డెడ్ బాడీస్ అంటే భయం, చూడాలంటే భయం, దగ్గర పోవాలంటే భయము, దానిల గురించి వినాలన్నా కూడా భయం. అలాంటి వాటిని నీక్రోఫోబియా అని అంటారు. సో నెక్స్ట్ అదే విధంగానే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది కొద్దిగా డిఫరెంట్. నీగ్రో, you know, everyone knows this particular term, everybody is familiar with this particular term. Negro అంటే ఏంటి, లైక్ పీపుల్ who are dark in complexion. సో కాబట్టి సో బ్లాక్స్ అంటే ఒక రకమైనటువంటి భయాన్ని, ఫియర్ ఆఫ్ బ్లాక్స్ ఏమంటారు, నీగ్రోఫోబియా అంటారు. అదేవిధంగా నియోఫోబియా ఇది లేదు. నియో స్టాండ్స్ ఫర్ న్యూ, నావెల్టీ, కొత్తదనం అంటే భయం. సో కొత్తగా ఆలోచించాలంటే భయం, కొత్త దాంట్లోకి ఎంటర్ కావాలంటే భయము. సో అలా కొత్తదనానికి సంబంధించినటువంటి భయాన్ని నియోఫోబియా అంటారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నోజోఫోబియా అంటే ఏదో ఒక భయానికి సంబంధించినటువంటిది, అంటే ఒక రోగానికి సంబంధించినటువంటి భయాన్ని నోసోఫోబియా అని అనడం జరుగుతుంది. లైక్ ఏదో రోగం వస్తుందేమో, దాని గురించి వినాలన్నా తెలుసుకోవాలన్న భయాన్ని నోజోఫోబియా అని అంటారు. నెక్స్ట్ మేనియాస్ లిస్ట్లోకి వెళ్ళిపోదాము. మ్యూజో
ఆల్రెడీ మనకు వచ్చింది మెలోమేనియా అని చెప్పేసి, మెలోడీస్, మ్యూజిక్ అంటే ఆబ్సెషన్, మ్యూజోమేనియా మ్యూజిక్. సో మ్యూజిక్ అంటే పిచ్చి, మేనియా అంటే పిచ్చి అని చెప్పి ఆల్రెడీ మనం తెలుసుకుని ఉన్నాం. మిథోమేనియాలో మిత్, MYTH, మిత్ అంటే మైథలాజికల్ స్టోరీస్ అని వింటూ ఉంటాం, దాంట్లో MYTH ఉంది కదా. మిత్ అంటే సో అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, కానీ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం, దాన్ని మిత్ అంటారు. సో ఇక్కడ మిథోమేనియా అంటేనే ఎప్పుడూ అబద్ధాలే, అది కూడా ఎలాంటి అబద్ధాలు, ఎగ్జాజరేటింగ్ టు అన్ అబ్నార్మల్ ఎక్స్టెంట్. సో ఉన్నదానికంటే సో విపరీతంగా ఎగ్జాజరేట్, ఎక్కువ చేసి చెప్పడం అనమాట. సో అతని దగ్గర ఏం ఉండదు, కానీ నా దగ్గర బిల్ గేట్స్కి సరిపోయేటటువంటి ఇట్లా అంటే ఓవర్ ఎగ్జాజరేట్ చేసి చెప్పేటటువంటి ఒక అబ్సెషన్ని మిథోమేనియా అంటారు. నెక్స్ట్ నార్కోమేనియా, నార్కోటిక్స్. సో ఈ డ్రగ్స్ రిలేటెడ్ అన్కంట్రోలబుల్ క్రేవింగ్ అనమాట. అంటే డ్రగ్స్, రకరకాల డ్రగ్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించిన క్రేవింగ్ అంటే విపరీతమైనటువంటి ఇష్టాన్ని తీసుకోవాలనేటటువంటి కంటిన్యూస్ ఫీలింగ్ని, అన్కంట్రోలబుల్ ఫీలింగ్ని ఏమంటారు, నార్కోమేనియా, నార్కోటిక్స్, నార్కోమేనియా, రైట్. నెక్రోమేనియా ఆల్రెడీ మనం చూసుకున్నాము, ఏంటి డెడ్ బాడీస్ అని చెప్పి, నెక్రోఫోబియా అని చూసామా. ఇక్కడ నెక్రో మేనియా, సెక్సువల్ ఆబ్సెషన్ విత్ డెడ్ బాడీస్. ఇది ఒకవేళ మీరు ఇంతకు ముందు వినకపోయి ఉన్నట్టయితే కొద్దిగా భయాన్ని కలగజేసేటటువంటిది ఈ యొక్క నెక్రోమేనియా. అంటే డెడ్ బాడీస్ పట్ల సెక్సువల్గా అట్రాక్ట్ అయ్యేటటువంటి ఒక రకమైనటువంటి ఆబ్సెషన్ని ఏమంటారు, నెక్రోమేనియా అని అంటారు. అలాంటి సో లైక్ సైకోటిక్ ఫెలోస్ కూడా మన సొసైటీలో, సమాజంలో ఉన్నారు. దాన్నే నెక్రోఫిలియా అని కూడా అంటారు. మీకు ఆల్రెడీ లింక్ వేసున్నాను, ఫిలియా, ఫిల్, PHIL, ఫిల్ మీన్స్ లవ్. సో హూ లవ్స్ డెడ్ బాడీస్ అని కూడా చెప్పొచ్చు. నెక్రోఫిల్, PHILE అనుకో పర్సన్. నెక్రోఫిలియా అంటే కన్నా సెక్సువల్ ఆబ్సెషన్ విత్ డెడ్ బాడీస్. నెక్స్ట్ నోజోమేనియా. సో ఆల్రెడీ నోజోఫోబియా వచ్చింది. నోజోమేనియా అంటే డెల్యూషన్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ అ డిసీజ్. చూసారా ఎంత విచిత్రంగా ఉందో ఇది. సో అంటే జబ్బు ఉండదు, కానీ ఉంది అనేటటువంటి ఒక డెల్యూషన్లో ఉండటాన్ని నోజోమేనియా అంటారు. నోజోఫోబియా, నోజోమేనియా రెండు కూడా వచ్చాయి మనకి. నిక్రోమేనియా వచ్చింది, నిక్రోఫోబియా వచ్చింది, ప్యారలల్గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్, ఎఫ్లోకి వచ్చేసాం. ఆల్ఫాబెటికల్గా ఉన్నాం కదండి, గుర్తుందా. సో ఇప్పుడు ఎఫ్కి వచ్చాం. ఫైండ్ అవుట్. ఫైండ్ అవుట్ అంటే తెలుసు. సో ట్రై టు ఫైండ్ అవుట్, డిస్కవర్, అబ్టైన్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద సినిమా టు ఫైండ్ అవుట్ వాట్ టైమ్ ద ఫిలిం స్టార్ట్స్. సినిమా అంటే ఇక్కడ మూవీ అని కాదు, థియేటర్కి నేను కాల్ చేయబోతున్నాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ నేను సినిమాకి వెళ్తానని అంటారు, అది తప్పది. నేను మూవీ చూడటానికి వెళ్తానన్నా, సినిమా చూడటానికి వెళ్తానని అనకూడదు. ఎందుకంటే సినిమా స్టాండ్స్ ఫర్ ద థియేటర్ వే ద మూవీ రన్స్. అర్థమవుతుందా. మూవీ ప్లే చేసేటటువంటి ప్లేస్ని సినిమా అంటారు. చూడండి, అందుకే ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద సినిమా అంటే ఆ పర్సన్స్, ఆ థియేటర్ మేనేజ్మెంట్ నేను ఫోన్ చేస్తున్నాను టు ఫైండ్ అవుట్ వాట్ టైమ్ ద ఫిలిం స్టార్ట్స్. ఫిలిం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నేను సినిమాకి కాల్ చేస్తున్నాను. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ ఆన్. ఆల్రెడీ తెలుసు మనకి, ఫోకస్ ఆన్ సంథింగ్ మీన్స్ కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్. ద అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ విల్ ఫోకస్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో క్యాంపెయిన్, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ ఓన్లీ సో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మీదనే ఫోకస్ చేస్తుంది. గెట్ అలాంగ్, బీ ఆన్ గుడ్ టర్మ్స్ ఆర్ వర్క్ వెల్ విత్. సో లెట్స్ గెట్ అలాంగ్ విత్ అవర్ ఫ్రెండ్స్, విత్ అవర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అంటే సో లైక్ మరీ మంచిగా కలిసిపోవడము, సో మంచిగా పని చేసుకోవడము. ఐ గెట్ అలాంగ్ విత్ మై మదర్ ఇన్ లా. సో నేను మా అత్తతో నేను నార్మల్గానే ఉన్నాను, అంటే మరీ సెట్ అయిపోయినాము మేము. వీ కేమ్ బ్యాక్ ఇన్ టు గుడ్ టర్మ్స్. అంటే ఏంటి, సో మళ్ళీ మాట్లాడుకుంటా నార్మల్గా ఉన్నాము అని. నెక్స్ట్ గెట్ అట్ అంటే ఇంప్లై, ఏదైనా కూడా ఇన్సిస్ట్ చేసి చెప్పినట్టు. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ట్రయింగ్ టు గెట్ అట్. సో నువ్వు ఏది ఇంప్లై చేయాలనుకుంటున్నావు, ఏది ఇన్సిస్ట్ చేస్తున్నావు, నాకు క్లారిటీగా చెప్పు అనేటటువంటి మీనింగ్ గెట్ అట్ ఇస్తుంది. నెక్స్ట్ వొకాబులరీకి వెళ్తే ఎక్సెసివ్ నెంబర్ ఆఫ్ తీసుకొని వచ్చాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ట్రూస్కి ఇంకొక మీనింగ్ కూడా ఇక్కడ రాస్తూ ఉన్నాను, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. సీజ్ ఫైర్ అని కూడా అంటారు. ఏమంటారు, సీజ్ ఫైర్ అని కూడా అంటారు. సీజ్ ఫైర్ అంటే సో కొద్ది కాలం పాటు అటుపక్క ఇటుపక్క అపోజిషన్ టీమ్స్ ఒక ఒప్పందానికి వచ్చి సో ఈ యొక్క యుద్ధాన్ని ఆపడాన్ని సీజ్ ఫైర్ అని అంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్నే ట్రూస్ అని కూడా అంటారు. లైక్ టు పాస్ ఫైటింగ్ ఆర్ ఆర్గ్యుమెంట్. ఎండ్యూర్ అంటే ఏంటి, సస్టైన్ కావడం, కంటిన్యూ కావడము, దెబ్బలు పడ్డా మూవ్ కావడము, రైట్. పర్సిస్ట్. మెండ్ వన్స్ వేస్. ఇక్కడ చూసారా, అదే చెప్పాం కదా మీకు, ఎడిటోరియల్ నుంచి పిక్ చేసి కూడా నేను సపరేట్గా చెప్పొచ్చు.
సో అలా కాకపోకుండా వొకాబులరీలోనే మిక్స్ చేసి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఏమొచ్చింది? మెండ్ వన్స్ వేస్, ఒకరి వాళ్ళ యొక్క విధానాలని సరి చేసుకోవడం. మెండ్ అంటే కన్నా రిపేర్ చేయడం, మేక్ అ ఫ్రెష్ స్టార్ట్, చేంజ్ కంప్లీట్లీ, చేంజ్ ఫర్ ద బెటర్. సో ఇంప్రూవ్మెంట్కి ఛాన్సెస్ అంటే ఇంప్రూవ్ కావడానికి మొదలు పెట్టడము అనేటటువంటి అర్థము మెండ్ వన్స్ వేస్ వస్తుంది. స్టాండ్ ఆఫ్ అంటే డెడ్ లాక్, ఇంపేస్, సో లైక్ స్టేల్మేట్, సో ఒక్క ఆపోజిట్గా నిలబడడం అనమాట, ఆపోజిట్గా గట్టిగా నిలబడడం స్టాండ్ ఆఫ్ అంటారు. కాస్టెడ్ ఏంటిది? వర్బ్గా యూజ్ చేస్తే టు కాస్ట్ ద లాస్, సో ఎవరికైనా నష్టాన్ని కలిగించడాన్ని కాస్ట్ అంటారు. నెక్స్ట్ అన్నర్వింగ్ అంటే అన్సెటిలింగ్, డిస్టర్బింగ్, సో డిస్కన్సర్టింగ్ అనే వర్డ్ న్యూ వర్డ్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో డిస్కన్సర్టింగ్, సో అంటే డిస్టర్బింగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నర్వింగ్ సిచ్యువేషన్ అని అంటారు. లైక్ నెక్స్ట్ ఓవర్ స్టెప్ అంటే ఏంటి? వయలేట్, ట్రాన్స్గ్రెస్ అంటే కన్నా సో ఒక అడుగు ముందరికి వేయడము, అనుకున్న దానికంటే ఎక్స్ట్రాగా వేయడము, డిస్టర్బ్ చేయడము అనేటటువంటి మీనింగ్ ఓవర్ స్టెప్ ఇస్తుంది. ఓవర్ స్టెప్. రెమిటెన్స్ అని కూడా అంటారు. రెమిట్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, యాక్టివిటీ, స్కోప్ ఆర్ అంబిట్, రెమిట్ రెండు కూడా కొద్దిగా సినానిమస్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రేజన్ అడ్జెక్టివ్. బ్రేజన్ అంటే సో అనషేమ్డ్, అనబ్యాష్డ్, అనబ్రాస్, బ్లటెంట్, ఫ్రాగ్రెంట్, ఎన్ని వర్డ్స్ వచ్చాయి చూడండి. బోల్డ్ అండ్ షేమ్లెస్, సో ఓపెన్గా, సో బోల్డ్గా ఉండడం, షేమ్లెస్గా ఉండడము, సిగ్గు లేకోకుండా ఉండడము బ్రేజన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ పార్టిసన్షిప్ అంటే ఏంటి? ప్రెజుడైజ్, వన్ సైడెడ్నెస్. పార్టిసన్షిప్ అంటే పార్టీ, ఈ పార్షియల్ అనేది ఐడియా ఉంది కదా, సో పక్షపాతంగా ప్రవర్తించడం, పక్షవాతం కాదు పక్షపాతంగా ప్రవర్తించడం. నెక్స్ట్ టిల్ట్ ద స్కేల్స్, టు చేంజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ సిచ్యువేషన్ సో దట్ వన్ సైడ్ ఈస్ గెయినింగ్ అడ్వాంటేజ్. సో బ్యాలెన్స్ని మార్చి ఒక సైడ్ మాత్రమే అడ్వాంటేజ్ని ఇవ్వడాన్ని టిల్ట్ ద స్కేల్స్ అని అంటారు. నెక్స్ట్ మ్యాక్సిమలిస్ట్లో మ్యాక్సిమల్ ఉంది అంటే సో ఎవరినైనా అప్రోచింగ్ అ పర్సన్కి రిలేటెడ్, ఎస్పెషలీ పాలిటిక్స్లో ఎక్స్ట్రీమ్ థాట్స్తో, అది కాంప్రమైజ్ కానటువంటి థాట్స్తో అప్రోచ్ అవ్వడాన్ని మ్యాక్సిమలిజం అంటారు. మ్యాక్సిమలిస్ట్ అంటే ఆ పర్సన్. అట్ ఆల్ కాస్ట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది మీకు ఇక్కడ కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎఫర్ట్ నీడెడ్, సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, సో ఏమైనా సరే అన్నప్పుడు అట్ ఆల్ కాస్ట్ యూజ్ చేస్తాం. అన్సీమ్లీ, సో నాట్ ఇన్ అ సీమ్డ్ మ్యాన్, లైక్ ప్రాపర్గా కానటువంటి, ఇన్అప్రాప్రియేట్, ఇంప్రాపర్, అన్డిగ్నిఫైడ్, ఇలా అడ్వైజ్డ్, సో నెగిటివ్గా తీసుకుంటాం. రైల్ అంటే కన్నా పాజిటివ్ అంటే నార్మల్గా ఉండడం, డిరైల్ అంటే కన్నా సో అడ్డం, ఇంటరప్ట్ కావడము, అబ్స్ట్రక్ట్ కావడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ కాంప్లసెన్సీ వర్డ్ గుర్తుపెట్టుకో. కాంప్లసెన్సీ అంటే కేర్లెస్నెస్, లేజినెస్. సో ఈ కొత్త వర్డ్ ఏంటి? లాక్సిటీ కూడా గుర్తుపెట్టుకోవాలా, స్మగ్నెస్ గుర్తుపెట్టుకోవాలా. సో ఇదంతా ఏంటంటే లేజినెస్కి సంబంధించినటువంటి ఈ వర్డ్ కాంప్లసెన్సీ. నెక్స్ట్ ఇంకొక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది మీకు ఇక్కడ. పుట్ ఆర్ కీప్ వన్స్ హౌస్ ఇన్ ఆర్డర్. ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది ఏంటి? సో ఇంప్రూవింగ్ వన్స్ ఓన్ బిహేవియర్ బిఫోర్ క్రిటిసైజింగ్ అదర్స్. సో ఫస్ట్ మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి అని అంటారు కదా, అంటే నిజంగా ఇంటికి పోయేసి క్లీన్ చేసుకోవడం కాదు దాని అర్థం ఏంటి? సో ఫస్ట్ మీకు మీరు సరి చేసుకోండి ఇంకొకరిని క్రిటిసైజ్ చేసేక ముందరా అని అర్థం దానికి వస్తుంది. నెక్స్ట్ బీ ఎట్ రిసీవింగ్, ఇంకొక ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి. అట్ ద రిసీవింగ్ ఎండ్, బీ సబ్జెక్టెడ్ టు సంథింగ్. రిసీవింగ్ ఎండ్లో ఉండడం అంటే కన్నా సో ఈ క్రిటిసిజంకి లోన్ అవ్వడము అనే మీనింగ్ వస్తుంది. ఆన్ స్లాట్, సో అఫెన్సివ్, అసాల్ట్, అగ్రెషన్, అటాక్. స్లాటర్ అంటే అయినా సో ఈ యొక్క ఊచకోత అని అంటారు కదా, సో అదే కాదు ఇంకోటి స్లాటర్ హౌస్ అంటే కన్నా ఈ పెద్ద యానిమల్స్ అన్ని కట్ చేసే ప్లేస్ని స్లాటర్ హౌస్ అంటారు, అంటే నెగిటివ్. ఆన్ స్లాట్ అంటే కన్నా అటాక్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అడ్మిషన్ అంటే తెలుసు, అక్నాలెడ్జ్మెంట్, యాక్సెప్టెన్స్, రెవల్యూషన్, డిస్క్లోజర్, సో ఓపెన్గా ఉంచడము. కమెంటరీ తెలుసు, ఇంటర్ప్రిటేషన్ వచ్చి, ఎక్స్ప్లెనేషన్, అసెస్మెంట్. నెక్స్ట్ రిసార్ట్ టు అంటే లైక్ టువర్డ్స్ సంథింగ్, హ్యావ్ రికార్డ్స్ టు. నెక్స్ట్ రెబెలియన్ తెలుసు, డెఫియన్స్ వర్డ్ గుర్తుపెట్టుకో, డెఫియన్స్. డిఫై వర్బ్. డిసోబీడియన్స్ తెలుసు, డిసెంట్, అసెంట్ అగ్రిమెంట్, డిసెంట్ డిసోబీడియన్స్. నాన్ కన్ఫర్మిటీ, సబ్వర్షన్ కూడా గుర్తుపెట్టుకో, లైక్ ఆపోజిట్ టు సంథింగ్. గ్రివెన్సెస్ అని అంటూ ఉంటాం, కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్, అబ్జెక్షన్స్. అన్హీడెడ్, సో ఇగ్నోర్డ్. హీడ్లెస్, అన్హీడెడ్, సో ఇగ్నోర్ చేసినటువంటిది అన్హీడెడ్. బ్రింక్మన్షిప్, ద ప్రాక్టీస్ ఆఫ్ ట్రయింగ్ టు అచీవ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ కమ్ బై పుషింగ్ డేంజరస్ ఈవెంట్స్ టు ద బ్రింక్ ఆఫ్ యాక్టివ్ కాన్ఫ్లిక్ట్, ఎస్పెషల్లీ ఇన్ పాలిటిక్స్. బ్రింక్మన్షిప్ అంటే ఏంటప్ప
అంటే సో ఒకరి అడ్వాంటేజ్ అవుట్కమ్ కోసము సో ఈవెంట్స్ని ఎడ్జ్ వరకు ఎస్పెషలీ యాక్టివ్ కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ గొడవ అని ఎడ్జ్ వరకు తీసుకొని పోయేటటువంటి ఒక నేచర్ని ఆ ప్రాక్టీస్ని బ్రింక్మన్షిప్ అంటారు. బ్రింక్ అనేది గుర్తుపెట్టుకో, బ్రింక్ అంటే ఎడ్జ్. నెక్స్ట్ ప్రియంప్ట్ అంటే ముందస్తుగా గెస్ చేయడము. సో ఫోర్స్టాల్, యాంటిసిపేట్, గెట్ ఇన్ బిఫోర్. నెక్స్ట్ ఇంపెల్, ప్రొపెల్, డ్రైవ్, మూవ్. సో మూవ్ చేయడము, పుష్ చేయడము. నెక్స్ట్ కన్సల్టేటివ్ అంటే కన్సల్టింగ్. సో సమ్వాట్ సౌండింగ్ సిమిలర్. డెలిబరేట్లీ వేరే. డెలిబరేటివ్ వచ్చి థాట్ఫుల్, సో ఆలోచించి, ఇంట్రాస్పెక్టివ్, ఒకసారి విమర్శించుకొని, కాంటంప్లేటివ్, స్టడీయస్, అన్నీ కూడా డిఫరెంట్ వర్డ్స్, అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్లే అ పార్ట్, మరి ఇంకొక ఎక్స్ప్రెషన్ వచ్చింది, ప్లే అ పార్ట్, ప్లే అ రోల్. సో కంట్రిబ్యూట్ చేయడము, సో ఒక రోల్ ప్లే చేయడము. నెక్స్ట్ క్రిటిక్, అనాలిసిస్, ఇవి తెలిసినటువంటిది, ఎవాల్యుయేషన్, అసెస్మెంట్. లాస్ట్ వన్ రీఇన్ఫోర్స్మెంట్. ఏంటిది? స్ట్రెంగ్తెన్ చేయడం. ఫోర్టిఫై కూడా గుర్తుపెట్టుకోండి. ఫోర్ట్ ఎలా ఉంటుంది? కోట అంటే బలంగా ఉంటుంది, బలపరచడము. బోల్స్టర్ అనేటటువంటి వర్డ్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బోల్స్టర్ అంటే సో ఒకటి సపోర్ట్ చేయడము, అండర్పిన్, సపోర్ట్ చేయడం. ఇంకొక మీనింగ్ కూడా ఉంది. బోల్స్టర్ అంటే దిండు. దిండు అంటే దిండు తల కింద పెట్టుకునేది కాదు, ఈ సోఫాలో ఇట్లా సైడ్కి సపోర్ట్ చేస్తాయి కదా చిన్న చిన్న దిండ్లు, దానిని కూడా బోల్స్టర్స్ అని అంటారు. యూ కెన్ సెర్చ్ ఇట్ ఇన్ గూగుల్. Okay, now let's get to the editorial. Rajasthan lessons on Congress truce. Yes, we have been in discussion related to this Sachin Pilot and so this Ashok Gehlot, who is the Chief Minister of Rajasthan. So about their faction and power issues, పవర్ గేమ్స్, ఇవన్నీ మనము రీసెంట్గా మనము చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు రాజస్థాన్కి గుణపాఠాలు ఏమేమి వచ్చాయి ఆన్ కాంగ్రెస్ ట్రూస్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అది సీజ్ ఫైర్లో ఉంది. సీజ్ ఫైర్ అంటే ఏంటి? రెండు పక్కల ఇరు వర్గాల శాంతికి వచ్చారు. సో ద ట్రూస్ ఇన్ ద కాంగ్రెస్ ఈజ్ టు ఎండ్యూర్. సో అది ఎండ్యూర్ కావాలంటే బోత్ ఫ్యాక్షన్స్ మస్ట్ మెండ్ దేర్ వేస్. ఈ ఫ్యాక్షన్స్ ఎవరెవరు ఉన్నారు? ఒకటి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అశోక్ పైలట్ గారు, సచిన్ పైలట్ గారు, తర్వాత చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లట్. ఈ రెండు సపరేట్ టీమ్స్గా మారిపోయి ఇలాంటి పాండమిక్లో సో ఈ పవర్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో వస్తుంది. The crisis in the Congress in Rajasthan that nearly brought down the government led by Chief Minister has blown over. So crisis ఏదైతే తీసుకొని వచ్చారో అది blown over. సో ఇప్పుడైతే లేదు, సో కొట్టుకుపోయింది. The group led by Sachin Pilot has reiterated its loyalty to the party, though the standoff cost him the post of Deputy Chief Minister and State Party Chief. సో రీఇటరేటెడ్ అంటే రీస్టేటెడ్, మరీ ఇంకొకసారి నొక్కి చూపించడము. గ్రూప్ ఏదైతే సచిన్ పైలట్ ద్వారా రన్ చేయబడుతుందో అది మరీ ఇంకొకసారి తన లాయల్టీని ప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో అలా ప్రూవ్ చేసుకోవడం వల్ల అతనికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్టు, తర్వాత స్టేట్ పార్టీ చీఫ్ ఇలాంటివి కాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ సో ఇవి అతనైతే తన లాయల్టీని తన గ్రూప్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ద ట్రూస్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద రిలేషన్ ఆన్ బోత్ సైడ్స్ దట్ దేర్ పొజిషన్స్ హ్యాడ్ బికమ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ అండ్ అన్సస్టైనబుల్. సో ఈ ట్రూస్ అనేది ఎలా వచ్చిందబ్బా ఇలాంటి సిచ్యువేషన్స్లో అంటే రెండు సైడ్లు కూడా ఒక ఏమంటారు ఒక రియలైజేషన్కి రావడం జరిగింది. ఏంటంటే సో దిస్ బికమ్ డెఫినెట్లీ సెల్ఫ్ డెస్ట్రక్టివ్గా ఉంది. రెండు పార్టీస్కి కూడా సెల్ఫ్ డెస్ట్రక్టివ్ అంటే సొంతంగా డెస్ట్రాయ్ చేసుకుంటున్నట్టుగా అన్సస్టైనబుల్గా ఉంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. మిస్టర్ గెహ్లట్ ఫేస్డ్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ ద గవర్నమెంట్ వైల్ మిస్టర్ పైలట్ స్టేడ్ అట్ ద అన్నర్వింగ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అవుట్ సైడ్ ద కాంగ్రెస్. ఇక్కడ రెండు పక్కల ఇరు వర్గాల ఏం జరిగింది? గెహ్లట్ ఏమనుకున్నాడు? తన గవర్నమెంటే పడిపోయే అవకాశం ఉందని అతను రియలైజ్ అయ్యాడు. సో అదేవిధంగా పైలట్ కూడా సో బయట సిచ్యువేషన్స్ ఎంత ఘోరంగా అన్నర్వింగ్ సో చాలా ట్రబుల్సమ్గా ఉన్నాయి అవుట్ సైడ్ ద కాంగ్రెస్ అనేది అతను రియలైజ్ అయ్యాడు. ద టర్మాయిల్ ఇన్ రాజస్థాన్ హ్యాస్ ఆల్సో బీన్ ఎట్ అనదర్ అకేషన్ టు నోట్ విత్ డీప్ కన్సర్న్ ద టెండెన్సీ ఆఫ్ ద జ్యుడిషియరీ టు ఓవర్స్టెప్ ఇట్స్ రెమెట్ సెట్ బై లా బేస్డ్ ఇన్ పార్టిసన్షిప్ ద గవర్నర్ ఆన్ మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్ టు టిల్ట్ ద పొలిటికల్ బ్యాలెన్స్. సో ఇంకొకటి ఈ రాజస్థాన్లో ఉన్నటువంటి కన్ఫ్యూషన్ టర్మాయిల్ సో ఏంటంట సో చాలా డీప్ కన్సర్న్తో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి? సో ఈ ఓవర్ స్టెప్ చేయకోకుండా జ్యుడిషియరీని ఆల్రెడీ మనం లాస్ట్ బిఫోర్ ఎడిటోరియల్స్లో చూస్తున్నాము. సో గవర్నర్ పిలిపించడము, ఆయన అటెండ్ కాకపోవడం ఇలాంటివన్నీ చూడటం జరిగింది. సో అన్అషేమ్డ్ పార్టిసన్షిప్, ఈ గవర్నర్ కూడా ఒక పక్షపాతంతో వ్యవహరించడము, మిస్యూజ్ ఆఫ్ సెంట్రల్ ఏజెన్సీస్, సో సెంట్రల్ ఏజెన్సీస్ని మిస్యూజ్ చేయడము పొలిటికల్ బ్యాలెన్స్ని టిల్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా
డీప్ కన్సర్న్ చూపించాల్సినటువంటి అవసరము వచ్చింది ఇప్పుడు. ద క్రైసిస్ వాస్ ప్రైమరీ ఇంటర్నల్ టు ద కాంగ్రెస్ బట్ ద బీజేపీస్ మ్యాక్సిమలిస్ట్ అప్రోచ్ టు క్యాప్చర్ పవర్ అట్ ఆల్ కాస్ట్ వాస్ ఎవిడెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైసిస్ అయితే మనకు విత్ ఇన్ కాంగ్రెసే ఉన్నప్పటికీ ఈ బీజేపీస్ మ్యాక్సిమలిస్ట్ అంటే విపరీతమైనటువంటి అప్రోచ్ తన సెల్ఫ్ అడ్వాంటేజ్ కోసం ఏదైతే ఉందో సో అదైతే ఎవిడెంట్గా కనిపిస్తుంది. అన్సీమ్లీ పవర్ స్ట్రగుల్ హ్యాడ్ డిరైల్డ్ గవర్నెన్స్ ద స్టేట్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అ పాండమిక్. సో ఈ పవర్ స్ట్రగుల్ అన్సీమ్లీ అంటే ఇన్అప్రాపరేట్, ఇప్పుడు కాదు అసలు, ఇప్పుడు ఉండాల్సినటువంటి సిచ్యువేషనే కాదు, కానీ ఇలాంటప్పుడు ఈ విధంగా ఉండడం అనేది డిరైల్డ్ గవర్నెన్స్ని తప్పుదోవ పట్టించింది, ఎస్పెషలీ ఈ యొక్క పాండమిక్, ఈ కోవిడ్ పాండమిక్ టైంలో. నౌ దట్ అ సెటిల్మెంట్ హ్యాస్ బీన్ రీచ్డ్ ద సెంటర్ అండ్ ద స్టేట్ అండ్ ద భారతీయ జనతా పార్టీ అండ్ ఆల్ సెక్షన్స్ విత్ ఇన్ ద రూలింగ్ పార్టీ మస్ట్ కమ్ టుగెదర్ టు కంబాట్ ద పాండమిక్. సో ఓవరాల్గా అయితే ఒక సెటిల్మెంట్కి అయితే వచ్చినట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఏమంటే సెంటర్, స్టేట్, బీజేపీ, ఇంకా రిమైనింగ్ పార్టీస్, రూలింగ్ పార్టీ, సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం వచ్చింది అనేటటువంటి ఒక సెటిల్మెంట్కి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఈ పాండమిక్ని ఫేస్ చేయడానికి. ద కాంగ్రెస్ ఈజ్ ఫేసింగ్ ద మోస్ట్ సివియర్ క్రైసిస్ ఇన్ ఇట్స్ హిస్టరీ అండ్ ఇట్ కెనాట్ అఫోర్డ్ ఎనీ కంప్లసెన్సీ ఇన్ కీపింగ్ ఇట్స్ హౌస్ ఇన్ ఆర్డర్. సో ఆల్రెడీ ఇప్పుడు మనం కాంగ్రెస్ యొక్క సిచ్యువేషన్ చూస్తే విపరీతమైన క్రైసిస్ అంటే చారిత్రాత్మకంగా చూసినప్పటికీ కాంగ్రెస్ ఇప్పుడు మోస్ట్ సివియర్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అండ్ ఇప్పుడు ఈ తన ఇంటిని చక్కదిద్దుకోవడానికి కొద్దిగా జాప్యం కూడా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కాదు. సో కీపింగ్ ఇట్స్ హౌస్ ఇన్ ఆర్డర్, తన ఇంటిని చక్కదిద్దుకోవడం అంటే సెట్ చేసుకోవడం. ద పార్టీ ఈస్ కాన్స్టెంట్లీ అట్ ద రిసీవింగ్ end అంటే కన్నా సో అటాకింగ్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ relentless onslaught and in March it lost the government in Madhya Pradesh which it had won in 2018 along with Rajasthan and Chhattisgarh. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే పార్టీ అనేది సో కంటిన్యూస్గా సో ఈ యొక్క అటాక్కి గురవుతోంది భారతీయ జనతా పార్టీ. సో ఈ యొక్క relentless onslaught అంటే సో కంటిన్యూస్ అసలు గ్యాప్ లేనటువంటి అటాక్ వల్ల. సో అంతేకాకుండా మార్చ్లో కూడా ఏం జరిగిందంట, సో మధ్యప్రదేశ్లో తన యొక్క పట్టును కోల్పోయింది. సో అది 2018లో విన్ అయినటువంటి రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో పాటు విన్ అయినటువంటి మధ్యప్రదేశ్లో తన గ్రిప్ని లూజ్ అయి ఉన్నది. సో అకార్డింగ్ టు మిస్టర్ గెహ్లోట్'s own admission, there was no communication between him and Mr. Pilot ever since the formation of the government in 2018. సో అక్కడ క్లియర్గా తెలియజేయడం ఏంటంటే చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి 2018 నుంచి సో వాళ్ళ మధ్య సరిగా కమ్యూనికేషనే లేదు అని చెప్పి క్లియర్గా అడ్మిట్ చేయడం జరిగింది. దట్ ఈజ్ అ సాడ్ కమెంటరీ ఆన్ ద పార్టీ. సో చూస్తే అది అయితే చాలా సాడ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి మనము అనలైజ్ చేసుకోవచ్చు. సో మిస్టర్ పైలట్ హ్యాస్ సెడ్ హీ రిసార్టెడ్ టు రెబెలియన్ ఓన్లీ ఆఫ్టర్ హిస్ గ్రీవెన్సెస్ వెంట్ అన్హీడెడ్. సో ఈయన యొక్క సో విషయం ఏంటి, పైలట్ ఏం చెప్తున్నారంటే తన యొక్క రెబెలియన్ ఎందుకు జరిగింది అంటే తన యొక్క గ్రీవెన్సెస్, కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇగ్నోర్ చేయడం జరిగింది, అందుకే ఈ రెబెలియన్ స్టార్ట్ అయింది అని అతను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ద బ్రింక్మెన్షిప్ that have taught them both and the party's central leadership some lessons for the future. సో బ్రింక్మెన్షిప్ అంటే ఎడ్జ్ వరకు పుల్ చేయడం, తీగ తెగే వరకు లాగడం అంటారు కదా, ఇదైతే ఏదైతే ఉందో సో అది ఇద్దరికి కూడా, సో బోత్ ఫ్యాక్షన్కి కూడా, తర్వాత సెంట్రల్ లీడర్షిప్కి కూడా కొన్ని లెసన్స్, సో భవిష్యత్తుకు సంబంధించినటువంటి పాఠాలు నేర్పించినట్టుగా మనకి అర్థమవుతుంది. ద రెజల్యూషన్ ఆఫ్ ద క్రైసిస్ టుక్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఫార్మర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ హూ కమాండ్స్ ద లాయల్టీ ఆఫ్ బోత్. సో రెజల్యూషన్ ఎలా వచ్చిందబ్బా ఈ క్రైసిస్కి అంటే ఈ యొక్క కాంగ్రెస్ ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి రాహుల్ గాంధీ యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా వచ్చింది. సో అతను క్లియర్గా ఇద్దరి యొక్క లాయల్టీని ఆయన కమాండ్ చేయడం జరిగింది. సో హీ కుడ్ హ్యావ్ రిజాల్వ్డ్ ఇట్ ఎర్లియర్ ఈవెన్ ప్రీఎంప్టెడ్ ద క్రైసిస్ ఆల్ టుగెదర్. సో అతను ఇదే విషయం ఇంతకు ముందే చేసిండొచ్చు, రిజాల్వ్ చేసిండొచ్చు, అట్లీస్ట్ యాంటిసిపేట్ అన్నా చేసిండొచ్చు. దెర్ ఈస్ నో సింగిల్ మోడల్ ఫర్ రన్నింగ్ అ పొలిటికల్ పార్టీ బట్ ద నేచర్, హిస్టరీ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ద కాంగ్రెస్ impel it to be consultative and deliberative in its ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కండక్ట్. సో ఖచ్చితంగా అయితే ఒకటే ఒక మోడల్లో ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే లేదు, కానీ సో హిస్టరీ అండ్ క్యారెక్టర్ ఆఫ్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది సో ఖచ్చితంగా కన్సల్ట్ చేసుకుని డెలిబరేటివ్ థాట్ఫుల్గా మూవ్ అవ్వాల్సినటువంటి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యాజ్ రాజస్థాన్ డెమాన్స్ట్రేటెడ్, మిస్టర్ గాంధీ హ్యాస్ అ రోల్ టు ప్లే ఇన్ ఫెసిలిటేటింగ్ దిస్. సో రాజస్థాన్ అయితే క్లియర్గా చూపించింది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి రోల్ ఎవరు ప్లే చేశారంటే గాంధీ, ఎవరు రాహుల్ గాంధీ. సో ఆయన
ఈ యొక్క ఫెసిలిటేట్ చేయడంలో, ఈ క్రైసిస్ ఫెసిలిటేట్ చేయడంలో ఆయన యొక్క రోలు ఉంది అనేది మనకి రాజస్థాన్ ఇష్యూ మనకు క్లియర్గా తెలియజేసింది. మిస్టర్ గాంధీ హ్యాస్ బీన్ ఫోకస్డ్ ఆన్ బిల్డింగ్ అ క్రిటిక్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ ఇట్స్ గవర్నమెంట్, బట్ సచ్ పాలిటిక్స్ విల్ బి ఎఫెక్టివ్ ఓన్లీ వెన్ రీఇన్ఫోర్స్డ్ బై అ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. సో ఈయన కంప్లీట్గా ఏమిటి మీద ఫోకస్ చేయబడ్డాడు అంటే లైక్ ఒక క్రిటిక్, అపోజిట్గా ఉండాలా బీజేపీకి అన్నట్టుగానే చూస్తున్నాడు. కానీ సో ఇక్కడ పాలిటిక్స్, ఇలాంటి పాలిటిక్స్ ఎప్పుడు ఎఫెక్టివ్ అవుతాయంటే ఈ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడే, స్ట్రెంగ్తెండ్ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడే అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అన్నమాట. హీ హాజ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఆన్ వాట్ కాంగ్రెస్ షుడ్ ఐడియలీ బీ, బట్ హీ హాజ్ నో ఆప్షన్ బట్ టు స్టార్ట్ విత్ వాట్ ఇట్ కరెంట్లీ ఈజ్. ఫైనల్గా కంక్లూషన్ ఏం చేస్తున్నామంటే అతడికైతే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి, సో ఎలా ఉండాలి అనేటటువంటి ఒపీనియన్స్ కాంగ్రెస్, కానీ అతని దగ్గర వేరే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం తప్పించి. సో ఓవరాల్గా సో రాజస్థాన్ అయితే ఇట్ హాస్ గాట్ బ్రైట్ లెసన్స్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్. సో అండ్ ఫ్యాక్షన్స్ సెట్ అయిపోయేసేసి మొత్తము సెట్ అయ్యేటటువంటి సూచనలు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. సో ఈరోజు ఏం మోడల్ తీసుకుని వచ్చాము ఒకసారి చూద్దామా. మీకోసం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ట్రై చేయడం జరిగింది. సో ఏంటి ప్యాటర్న్ అనేది ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ 5 క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. ఆ 5 క్వశ్చన్స్లో కూడా మీకు ఒక్కొక్క క్వశ్చన్లో 5 స్టేట్మెంట్స్ ఉండడం జరిగింది. ఆ 5 స్టేట్మెంట్స్లో 4 స్టేట్మెంట్స్ ఏమంట లింక్డ్ అంట. ఒక్క స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, మే ఫెయిల్ టు బికమ్ ద పార్ట్ ఆఫ్ ద పారాగ్రాఫ్. సో అది మీరు పిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నారు. సో ఒకసారి చూద్దామా మరి. సో ఇక్కడ ఒకటి ఆర్డర్లో సెట్ చేయమని చెప్పింటే కొద్దిగా టఫ్ అయ్యేది. జస్ట్ పిక్ ద రాంగ్ వన్, పిక్ ద ఆడ్ వన్ అంటున్నాడు కాబట్టి ఎలా చేద్దాము. రైట్, లెట్స్ సీ. They said one has to see how the situation develops. Strategic scale 53%. Senior government officials were not helpful. Government plans to garner 1,20,000 crore from the collected tax this year. It can impact Modi's government investment targets. So ఇక్కడ అన్నీ కూడా చూస్తే సో సంథింగ్ ఆర్ ఇంటర్లింక్డ్ అనేటటువంటి ఒక ఫీలింగే వస్తుంది. సో ఇలాంటి మోడల్ని క్రాక్ చేయడానికి కొద్దిగా క్విక్ రీడింగ్ అనాలిసిస్ ఉండాలి. సో ఓవరాల్గా మనం కనుక చూసినట్టయితే సో ఇక్కడ విచ్ కెన్ బి ద స్టార్టర్. So this has more chances. Government's 53% stake in state-owned refiner BPCL is unlikely this fiscal. So ఈ fiscal it can impact అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇట్ కెన్ ఇంపాక్ట్ ద మోడీ గవర్నమెంట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ అనేది కనిపిస్తూ ఉంది. రైట్ గైస్, నెక్స్ట్ దిస్ డీల్, ఈ డీల్కి సంబంధించి సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ రెడీగా లేరు. ఈ అఫీషియల్స్కే దే. సో ఓవరాల్గా ఐ కెన్ గో విత్ BECA. BECA అనే కాంబినేషన్లో ఉంది. ఇంకా రిమైనింగ్ ఒకటి ఏముందండి, డి వచ్చి ఇట్స్ డిస్కసింగ్ సంథింగ్ గార్నరింగ్ 1,20,000 crore కలెక్టెడ్ ట్యాక్స్, సంథింగ్ నాట్ హ్యావింగ్ అ లింక్ విత్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, డి ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ కట్ అని కాదు, కానీ కొద్ది క్విక్ రీడింగ్ అనాలిసిస్లో మీరు క్రాక్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో కూడా అంతే. సో ఏం చేద్దామండి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ దానికి అవకాశం ఎక్కడుంది అనేది చూస్తే దిస్తో స్టార్ట్ చేయము, అకార్డింగ్ టుతో స్టార్ట్ చేయము, ఇది హోల్డ్లో పెట్టు, ద మూవ్ విచ్ మూవ్ వీ డోంట్ నో. సో ఈతో స్టార్ట్ చేయొచ్చు. ఈ Center plans to impose a basic customs duty on the import of solar cells గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ద మూవ్ టర్న్డ్ అవుట్, సో ఛాన్స్ ఆర్ దేర్ ఫర్ ఏ తీసుకుందాము. సో కెపాసిటీ ఈస్ లొకేటెడ్ జోన్స్, ప్రొడక్టివ్, మోరోవర్ మ్యానుఫ్యాక్చర్ గురించే మాట్లాడుతున్నారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నారు. సో ఏ తీసుకుంటున్నాను. తర్వాత బి, గుడ్ బ్యారియర్ ఫర్ బ్లాకింగ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్, వీ డోంట్ నో అబౌట్ వాట్ అనేది. సో మరీ మ్యానుఫ్యాక్చర్స్ ఉంది. సి, సో సేఫ్ గార్డ్ 15% ఇంపోర్ట్ ఆఫ్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ లింక్ ఉంది కాబట్టి డి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ EACDR లింక్డ్, ద ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. రైట్, సో దీంట్లో ఎంక్వైరీస్ రిలేటెడ్ ఫస్ట్ ఆప్షన్ సి తీసుకుంటున్నాను. నెక్స్ట్, సో డ్యూరింగ్ ద ఎర్లీ పీరియడ్ ఆఫ్ లాక్డౌన్ దే హ్యావ్ నౌ ఇంప్రూవ్డ్, సో కాబట్టి డీనే తీసుకుంటాను. తర్వాత ద రికవరీ, దిస్ విచ్ రికవరీ దే హ్యావ్ ఇంప్రూవ్డ్ అండ్ రీచ్డ్, సో ఆ రికవరీ అనేది ఫాస్టెస్ట్గా ఉంది, సో కాబట్టి ఏనే తీసుకుంటాను.
దాని తర్వాత బి ఒకటి అర్థం కాలేదు కాబట్టి హోల్లో పెడతాము, ఎంక్వైరీస్ ఫర్ స్టోర్స్ ఇన్ ల్యాక్. సో కాబట్టి కాంటెక్స్ట్కి సెట్ అయ్యి ఉన్నప్పటికీ సో అది ఏంటో 60 lakh to 1.2 crore అనేది ఏమిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు క్లారిటీ లేదు. హియర్ కరెంట్ ఎంక్వైరీస్ హ్యావ్ రీచ్ అంటే పర్సంటేజ్ రిలేటెడ్గా ఇక్కడ డిస్కషన్లో సో ఈ 4 లింక్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏదో అమౌంట్ గురించి మాత్రం ఆడ్గా ఉంటుంది. సో కాబట్టి బి అనే దాన్ని నేను ఆడ్ మెన్ అవుట్గా పిక్ చేస్తూ ఉన్నాను. రైట్ గైస్, నెక్స్ట్ మోడల్ చూద్దామా. ఓకే, సో ఫస్ట్ దాన్నే తీసేసుకుందాము. ఏంటి హైలీ ఓకే. సో దీంట్లో ఫోర్త్ దాంట్లో సో ఫస్ట్ దాన్నే నేను తీసుకుంటున్నాను, రెల్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ రైట్ ప్రోడక్ట్. సో ఇన్ఫర్మేటివ్గా ఉంది. సో కాబట్టి ఏని తీసుకుంటున్నాను. తర్వాత సో బీలో చూస్తున్నా, ఇట్ ఈస్ లైక్లీ టు రిమైన్. సో what it is I don't know, while many stores on the subject have been written. So what is it about? I don't understand. Indeed this has been a matter of governance. సో అది అర్థం కావట్లేదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఈ లింక్ ఉంది. సో ఏఈ అంటాను. తర్వాత ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి దాంట్లో సో దిస్ ఈజ్ ఫెయిర్లీ కామన్, దిస్ హ్యాస్ బీన్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్. సో కాబట్టి డీని నేను థాట్ స్టేట్మెంట్గా తీసుకుంటున్నాను. తర్వాత ఇంకా రిమైనింగ్ రెండిట్లో ఆడ్ మెన్ అవుట్ తీసుకోవాలా. ఓకేనా. సో ఇక్కడ ఇట్ ఈస్ లైక్లీ టు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ మళ్ళీ బీలో కూడా రిపీట్ అయింది, కానీ ఇక్కడ మెనీ స్టోరీస్ అంటున్నాడు, స్టోరీస్ ఆన్ ద సబ్జెక్ట్ అంటున్నాడు, విచ్ ఈస్ నాట్ లింక్డ్ అట్ ఆల్. సో కాబట్టి సీని ఆడ్ మెన్ అవుట్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఫర్ ద డే, బ్రోకరేజ్ కంపెనీ స్ట్రాటజీస్ నవంబర్ ఆర్ఐఎల్స్. సో ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. సో ఈ నవంబర్ లాస్ట్ ఇయర్ డీన్ ఫస్ట్ స్టేట్మెంట్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకోలేము. నెక్స్ట్ ద ఆర్ఐఎల్ కన్ఫర్మ్డ్ ప్లాన్ రిలేటెడ్ మళ్ళీ ఈలో డిస్కషన్ ఉంది కాబట్టి కంటిన్యూషన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆ ప్లాన్కి సంబంధించిన స్ట్రాటజీ సిలో ఉంది కాబట్టి సీని తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఆ కంపెనీ స్ట్రాటజీస్ కంటిన్యూషన్ ఉంది కాబట్టి బి తీసుకుంటున్నాము. దానికి సంబంధమే లేనటువంటిది ఏ అనేది దానికి సంబంధించినటువంటి కీ టర్మ్స్ ఏవి కూడా లింక్ లేవు కాబట్టి ఏని తీసుకుంటున్నాం. ఆన్సర్ ఈస్ ఏ. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ యూ గోట్ ద పాయింట్. సో కొద్దిగా ఫాస్ట్గా చేసినప్పటికీ సో విషయం ఏంటంటే ఫస్ట్ లింక్డ్ టర్మ్స్ చూసుకోవాలా, లింక్డ్ టర్మ్స్ చూసుకున్న తర్వాత కాంటెక్స్ట్ని అనలైజ్ చేసుకోవాలా, దానికి సంబంధం లేనటువంటిది పిక్ చేసుకోవాలా. కొద్దిగా ఫాస్ట్గా క్విక్ రీడింగ్ అనాలిసిస్ అంటే నేను ఫాస్ట్గా ఎలా చెప్తున్నానో అలానే మీరు కూడా ఫాస్ట్గా చూసుకొని పిక్ చేసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మోడల్ని వాడు సో రీఅరేంజ్ చేసి ఆడ్ మెన్ అవుట్ అని కూడా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కాబట్టి మోడల్ ఎలా అయినా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. ఓకే గైస్, వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మీకు ఖచ్చితంగా అయితే ఈ లేటెస్ట్ ప్యాటర్న్స్ రిలేటెడ్ క్లాసెస్ వచ్చేస్తాయి. సో దానిలో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఈ ఎడిటోరియల్ కూడా ఫాలో అవుతున్నాను. ఎడిటోరియల్లో కూడా సో మెనీ థింగ్స్ ఆర్ ఎట్ టు కమ్. సో యాంటిసిపేట్ దమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.